రాధిక అల్లుడు 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 కొద్దిగా దూరంగా ఉండి మాట్లాడు. వీడొకడు. అత్త ఎలా ఉన్నావు? బాగున్నాను అల్లుడు. అబ్బో రేసు గుర్రంలా ఉన్నావు అల్లుడు. ఇంకా నాకేం తక్కువ? చిచ్చి కంపారిజన్ తగలయ్యా. అవును, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? నువ్వు ఇక్కడ మౌనిక, ఇద్దరి మొహంలోనూ అసలు ఆనందం చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చాను. రాధిక, నువ్వెప్పుడొచ్చావు? ఏదో ఆనందం అంటున్నావు. అదే అన్నయ్య, అల్లుడు కూతురి మొహంలో ఆనందం చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నానంతే. నా కొడుకు సంగతి తర్వాత నీ కూతురి మొహంలో ఆనందం చూడ్డానికి రావడం ఏంటి? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశావా? వాణి, ఈ రాధిక గురించి నీకు తెలుసు కదా? ఏమండి, మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే వాడేమో అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అయినా కాని రాధిక మరో పెళ్లి చేసుకోలేదు. ఎన్నో కష్టాలు పడింది. నా తమ్ముడు చేసిన తప్పుకి నేనిప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నాను. మీరు తనని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే. అసలు రాధిక వచ్చిందే మన కోసం. ఈ ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించాలని నేను రాధికను పిలిపించాను. ఆ వింధ్య ఇంట్లో నుంచి వెళ్ళాలి అంటే నేనో మీరో కాదు, ఈ రాధికే కరెక్ట్. ఓహో, మా అత్త ఎవరి కాపురం కూల్చడానికి వచ్చిందా అనుకున్నాను. పోయి వింధ్య కాపురం కూల్చడానికి వచ్చిందా? సన్నీ, కొంచెం నోరు మూస్తావా? రాధిక, నీకు ఆల్రెడీ అంతా చెప్పాను కదా. వింధ్యకి ఎప్పుడు కూడాను దాని ఫ్రెండ్ సంధ్య సపోర్ట్ ఉంది. మమ్మల్ని ఎంతో మోసం చేసింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వింధ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఇంత చిన్న విషయానికి బుర్ర చించుకొని ఆలోచించడం ఎందుకు? వింధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా. చాలా సింపుల్. సింపులా? ఎలా? రాజేష్కి పెళ్లి చేసే. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒరేయ్, నువ్వు నోరు మూస్తావా? నోరు మూయాల్సింది వాడు కాదు, మీరు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేనేమైనా ఆటబొమ్మని అనుకుంటున్నారా? ఆల్రెడీ నాకు పెళ్ళయింది, ఒక కూతురు కూడా ఉంది. దయచేసి నా జీవితంతో ఆడుకోవద్దు. ఇప్పుడు మీ కూతురికి నాకు పెళ్లి చేయమంటారు, అదేనా మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావు రాజేష్? అది నీ పెళ్లికి ముందు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నువ్వేమో ఇష్టం లేదు అని చెప్పావు. ఆ విషయం రాధికకు కూడా తెలుసు. ఇప్పుడొచ్చి దాని కూతురుతో నీ పెళ్లి చేయమని ఎందుకు అంటుంది? నువ్వేమీ మాట్లాడొద్దు రాధిక. నువ్వు క్లియర్గా చెప్పు. వింధ్యను పంపించేయమంటే రాజేష్కి పెళ్లి చేయమంటావేంటి? చెప్పండి. కొంపలు కూల్చే సలహాలు చాలానే ఇస్తారు కదా, చెప్పండి అత్తా. సన్నీ, నువ్వు నోరు మూస్తావా? అమ్మా, అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు. వదినా, వింధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే తిట్టద్దు, కొట్టద్దు, తనని జుట్టు పట్టుకొని బయటికి లాగద్దు అని నువ్వే కదా చెప్పింది. సో రాజేష్కి ఇంకో పెళ్లి చేస్తే తను చేసేది ఏమీ లేక ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన కళ్ళ ముందే వేరే అమ్మాయిని
పెళ్లి చేసుకోవాలి. వేరే అమ్మాయితో కాపురం చెయ్యాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వేరే అమ్మాయితో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోవాలి. హా, అప్పుడు గాని పోలీసులు వచ్చి పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టరు. ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక కూతురు కూడా ఉన్న తర్వాత ఇంకో పెళ్లి చేస్తానంటే చూసే చుట్టాలు ఊరుకుంటారా? మన చట్టాలు ఊరుకుంటాయా? చట్టాల సంగతి చుట్టాల సంగతి మా వదిన వాణి చూసుకుంటుందిరా. వదిన, వింధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే రాజేష్కి ఇప్పటికిప్పుడు పెళ్లి జరిగిపోవాలి. లీగల్గా దొరకకుండా ఆ పెళ్లి జరగాలి. ఈ సమస్యకి విరుగుడు రాజేష్కి పెళ్ళే. నేను కూడా నీలాగే తల్లిని కావడం లేదు. నేను కూడా అబార్షన్ చేయించుకున్నాను. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక మీదట తనకి పిల్లలు పుట్టరు. నేను తనని తీసుకెళ్లడం వల్లే ఇలా జరిగింది. నా కోసం నింద వేసుకుంది సరే, ఇప్పుడు నిజంగానే నా కోసం అబార్షన్ చేయించుకుందా? అసలు సంధ్య నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? ఓ మై గాడ్, నేను ఈ విషయం మర్చిపోయానేంటి? అసలు ఈ విషయం సంధ్య ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద సమస్య అవుతుంది. ఇప్పటికే నేను చేసిన పని వల్ల వాళ్ళ అత్తయ్య గారు సంధ్యతో సరిగా ఉండడం లేదు. ఇది ఇష్యూ కాకముందే నేను శ్రీకర్తో మాట్లాడాలి, అత్తయ్య గారితో మాట్లాడాలి, సంధ్య జీవితాన్ని కాపాడాలి. సంధ్య నా గురించి ఆలోచించినట్టు నేను కూడా సంధ్య గురించి ఆలోచించాలి కదా. నాలాంటి ప్రాబ్లం తనకి రాకుండా ముందే సాల్వ్ చేసి వస్తాను. ఏయ్, చూసుకోవచ్చు కదా. ఏయ్, నేను చూసుకోవడం ఏంటి? మీరు చూసుకోవచ్చు కదా. ఏంటి న్యూసెన్స్? కళ్ళు కనపడడం లేదా? నువ్వొచ్చి నాకు తగిలింది కాక నా కూతుర్నే దబాయిస్తున్నావేంటి? నిన్ను ఏంటి మా అమ్మ చేయి పట్టుకుంటావా నువ్వు? చెయ్యి పట్టుకోవడం కాదు, విరగ్గొడతాను. ఏంటి చేయలేస్తుంది? నీకు ఉన్నట్టే నాకు చేతులున్నాయి, నీకు ఆవేశం ఉన్నట్టే నాకు ఆవేశం ఉంది. నువ్వు కొట్టడానికి చేయి లేపినప్పుడు నేను తిరిగి కొట్టి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది? చూడు, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నీ కూతురంటే ఏంటో నువ్వంటే ఏంటో నాకు బాగా తెలుసు. నువ్విక్కడికి ఎందుకోసం వచ్చావో కూడా నాకు పూర్తిగా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా కాపురం కూల్చాలని చూస్తే మీ తల్లి కూతుర్లిద్దరికీ తిక్క కుదిరేలా నేను సమాధానం చెప్తాను. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నీ టార్చర్ తట్టుకోలేక నీ మొగుడు నిన్ను వదిలేసి పారిపోయాడు. కూతురికి పెళ్లి చేయకుండా పెళ్ళైన మగాడి చుట్టూ తిప్పుతున్నావు. నీది ఒక బతికేనా? చిచ్చి!
అంటే శ్రీకర్కి నువ్వు అబార్షన్ చేయించుకున్న విషయం చెప్పేశావా? మీ అత్తయ్య గారికి కూడా మ్యాటర్ కన్వే అయిందా? అబ్బా, అసలు నేను అబార్షన్ చేయించుకుంటేనే కదా వాళ్ళకి చెప్పాల్సింది. అంటే నువ్వు ఆ రోజు చెప్పిందంతా అబద్ధమా? అవునే, ఆ రోజు నీకలా అబద్ధం చెప్పాను. వింధ్య, మొట్టమొదటిసారి నీకు అబద్ధం చెప్పినందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. కానీ ఈ అబద్ధం చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆ ఉద్దేశంతోనే తప్పక చెప్పాను. వింధ్య, సారీనే. సంధ్య, అసలు నువ్వు ఎంత మంచి పని చేశావు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు నేను పిచ్చిదాన్లాగా అప్పుడు నేను చాలా మూర్ఖంగా మాట్లాడాను. నువ్వు అప్పటికీ చెప్తూనే ఉన్నావు ఆ మౌనిక మాటలు నమ్మద్దు నమ్మద్దు అని. మొత్తానికైతే నువ్వు మంచి పని చేశావే. అమ్మయ్యా, ఇప్పుడు నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఇది చాలు. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. వింధ్య, నేను చెప్పాను సరే, నువ్వు మాత్రం ఎలా నమ్మావు? ఏ తల్లైనా ప్రాణం పోస్తుంది, కానీ ప్రాణం తీస్తుందా? తెలిసి తెలిసి నాలాంటిది ఇలాంటి పనులు చేయదని నీకు తెలుసు కదా. ఏమోనే, నువ్వు స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తావు, ఏదైనా చేస్తావు. నిజంగానే నా కోసం బిడ్డని తీసేసుకున్నావా అని నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు నీ కడుపులో బిడ్డ అలాగే ఉందని తెలిసింది. ఇక నువ్వు నేను హ్యాపీగా ఉండొచ్చు. త్వరలో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సంధ్య, ఇది చాలు మనకి. పద, మనం కలిసి భోజనం చేద్దాం. అత్తయ్య, అది ఛీ! నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. స్నేహం కోసం అబార్షన్ చేయించుకోవడానికి కూడా సిద్ధపడ్డావా? అత్తయ్య, లేదత్తయ్య, నేను చేయించుకోవాలని అనుకోలేదు. వింధ్యతో అబద్ధం చెప్పానంతే. మాట వరుసకు కూడా చెప్పకూడని మాట అది. అంటే స్నేహం కోసం ఏదైనా చేస్తావు, స్నేహం కోసం ఎవరినైనా చంపేస్తావు. స్నేహం కోసం నమ్మిన వాళ్ళని కూడా మోసం చేస్తావు. ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తావు? అత్తయ్య, మీ కోపానికి నేనే కారణం. ఆ రోజు సోదమ్మ వేషంలో వచ్చి మీ దగ్గర అబద్ధం చెప్పింది నేనే. నిజానికి సంధ్య మీద కోపంతోనే అలా చెప్పాను. కానీ ఇక చాలు. నీ కాకమ్మ కబుర్లు. నువ్వేం చెప్పినా నేను నమ్ముతానని సోదమ్మ వేషంలో వచ్చాను, మంత్రసాని వేషంలో వచ్చాను అని చెప్తావా? నువ్వు చెప్పడం నేను నమ్మడం. ఎవరొచ్చి చెప్పారు, ఏం చెప్పారు అని కాదు. నిజంగా సంధ్య కడుపుని ఇంకో బిడ్డే పుట్టలేదు, రెండో బిడ్డ వేరే చోట లేదు అనుకుంటే తను ఒట్టేసి చెప్పాలి. కానీ తనెందుకు ఒట్టేయట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? అది మోసమే కదా. సంధ్య నా కోడలు కాదు, కన్న కూతురు అనుకున్నాను. కానీ ఇద్దరూ కలిసి మమ్మల్ని మోసం చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీకోసం కడుపులో ఉన్న బిడ్డని కూడా తీయించుకోవడానికి వెనకాడట్లేదు ఈ మహాతల్లి. ఇక చాలు. మీకో దండం, మీ స్నేహానికో దండం.
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పటికే ఒక బిడ్డ దూరమైంది. ఈ బిడ్డనైనా మాకు ఉండనివ్వు. ఇంకా నీ స్నేహం కోసం కడుపులో ఉన్న బిడ్డనేంటి కట్టుకున్న మొగుడి గొంతు కోయడానికి కూడా సిద్ధపడుతుంది. దయచేసి మా ఇంట్లోంచి వెళ్ళిపో. అత్తయ్య ప్లీజ్. సారీ అత్తయ్య, నా వల్ల మీకు సమస్యలు రాకూడదు. సంధ్య నేను బాగుండాలని ఎలా కోరుకుంటుందో నేను కూడా తను బాగుండాలని కోరుకుంటాను కదా. సంధ్య బాగుండాలి. నేను రావడం అనేది ప్రాబ్లం అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కానీ సంధ్య చాలా మంచిది. తనని బాధ పెట్టకండి ప్లీజ్. సంధ్య జాగ్రత్త. వింధ్య, చేసిందంతా చేసి జాగ్రత్త జాగ్రత్త అంటూ శ్రీరంగ నీతులు చెప్తోంది. రాజేష్కి నా కూతురుతో పెళ్లి జరిగిన తర్వాతే నేను ఇంట్లో నుంచి వెళ్తాను. సన్నీ, ఏంటి తలపైన ఆ చున్నీ? భయం వేస్తుంది చిన్ని. మీ పిన్ని పోయిపోయి పాపం వింధ్య కాపురం కూల్చడానికి వచ్చింది. ఆ వింధ్యకి ఒక పసిబిడ్డుంది. మౌనిక రాజేష్ని ప్రేమించడం ఏంటో, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకోవడం ఏంటో, వాణి పిన్ని గారు ఇంట్లో కోడలు మనవరాల్ని పెట్టుకుని కొడుకుని మరొకరికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఏంటో నాకైతే ఏం అసలు అర్థం కావట్లేదు. వింధ్య జీవితం నాశనం చేయాలని మీ పిన్ని పట్టుదలతో ఉంటే ప్రాణం పోయినా సరే మనం వింధ్య కాపురం నిలబెట్టే వెళ్ళాలి. పాపం వింధ్యని చూస్తుంటే నాకు కూడా జాలేస్తుంది సన్నీ. కానీ మనం మా పిన్నిని దాటుకుని ఏం చేయగలం? మనం పాపం చేయకపోయినా పాపాలు చేసే వాళ్ళ పక్కనుంటే ఆ పాపం మనకి తగులుతుంది. ఈ రాధికకి మౌనికకి బుద్ధి చెప్పాలంటే ఇంట్లో నుంచి బయటికి తరమాల్సింది వింధ్యని కాదు, రాధిక మౌనికల్ని. అసలు మౌనికకైనా బుద్ధి ఉండాలి కదా. పెళ్ళైన వాడిపైన మనసు పడ్డం ఏంటి? అది నిజంగా పెళ్లి చేసుకోవాలంటే రాజేషే దొరికాడా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. భార్యాభర్తల్ని విడగొట్టడం ఏంటి? రాధిక మౌనికకి రాజేష్కి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? అసలు ఈ సభ్య సమాజానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు వాళ్ళని విడగొట్టిన మీ పిన్ని రేపు మనల్ని విడగొట్టదని గ్యారంటీ ఏంటి? లేదు చిన్ని, మనం ఏం చేసైనా వింధ్యని రాజేష్ని కలపాలి. అవును సన్నీ, ఎలాగైనా మనం వాళ్ళిద్దరిని కలపాలి. అత్తయ్య, అత్తయ్య అసలే మీ ఆరోగ్యం బాలేదు. కొంచెం భోంచేయండి అత్తయ్య.
అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? కూతురు చెప్తే వినని దాన్ని కోడలు చెప్తే వింటానా? అత్తయ్య, నా మీదున్న కోపాన్ని ఇలా అన్నం మీద చూపించడం చాలా తప్పు అత్తయ్య. మీ బాధకి కారణం నేనే అని తెలుసు. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను క్షమించండి అత్తయ్య. వద్దమ్మా వద్దు. నువ్వు నా కాళ్ళేమి పట్టుకోవద్దు. నాకు నువ్వు నిజం చెప్తే చాలు. కానీ చెప్పు. నా ఇంట్లో సంతోషాన్ని దూరం చేసావు. ఆ దూరమైన సంతోషాన్ని నువ్వు తిరిగి తీసుకొస్తే చాలు. కానీ నువ్వు తీసుకురావు. నీకు కావాల్సింది ఆ వింధ్య. నీకు కావాల్సింది నీ స్వార్థం. నా కూతురు ఏమైపోతే నీకేంటి, నా కొడుకు ఏమైపోతే నీకేంటి, నేనేమైపోతే నీకేంటి? చేసిందంతా చేసి మొసలి కన్నీళ్లు కార్చి అత్తయ్య అని కాళ్ళు పట్టుకుంటే కరిగిపోతాననుకుంటున్నావా? వద్దు తల్లి, వద్దు. నాకేమి వద్దు. ఇప్పుడు తినకపోయినా, మందులు వేసుకోకపోయినా నేనేమి చావను. అత్తయ్య, ఈ ఘోరాలు చూడ్డానికైనా, ఈ నరకం అనుభవించడానికైనా ఆ దేవుడు నన్ను అంత త్వరగా తీసుకెళ్ళు. నేనింకా ఎన్ని పాపాలు చూడాలో, ఎన్ని కన్నీళ్లు కార్చాలో. వదినా, అమ్మ మనసులో ఏముందో నీకు తెలుసు. అమ్మ ఏం అడుగుతుందో నీకు తెలుసు. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయొద్దినా. ఇలా ఎన్నాళ్ళని బాధపడుతూ ఉంటావు చెప్పు. ఒక పరిష్కారం చూపించొద్దినా. ఈ ఇంట్లో ఉండడానికి బిడ్డ రాబోతుంది. అత్తయ్య, మీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. మిమ్మల్ని నేను తప్పు పట్టను. కానీ మంచో చెడో వింధ్యకి నా కూతుర్ని ఇచ్చేశాను. తనకి ఇంకా అసలు పిల్లలు కూడా పుట్టరు. తన దగ్గర నుంచి ఇంకా బిడ్డని మాత్రం తీసుకురాలేను. నేను చేస్తుంది రైటో రాంగో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డ పైన నాకు ఏ హక్కు లేదు. నన్ను క్షమించండి అత్తయ్య. అసలు మీరు మనుషులేనా? భలే చెప్పావు సిస్టర్. మమ్మీ, నేను చెప్పాను కదా, వింధ్య చాలా షార్ప్. ఇలా హింట్ ఇస్తే చాలు స్టోరీ మొత్తం చెప్పేస్తుంది. సిస్టర్, నువ్వు భలే గెస్ట్ చేసావు. అసలు మా అమ్మ తలుచుకుంటే ఇంపాసిబుల్ అంటూ ఏదీ లేదు. నా మాట విను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మా మమ్మీ చెప్పినట్టు ఈ విడాకుల పేపర్స్ మీద సైన్ చేయి. తల్లి కూతుర్లని ఇక్కడి నుంచి తరిమి తరిమి కొడతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. నీకు చాలా ఆవేశం ఎక్కువ. ఆవేశంలో ఏం మాట్లాడతావో నీకే తెలియనంత టెంపర్లో ఉంటావని నా కూతురు ప్రతిరోజు నీ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను. కానీ నిజంగానే నీకు చాలా టెంపర్ ఉంది వింధ్య. ఎందుకైనా మంచిదని విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమన్నాను. ఛీ, వీళ్లతో నాకెందుకు అని సంతకం పెట్టి దూరంగా వెళ్ళిపోవడం ఒక ఆప్షన్. లేదు, వీళ్ళని ఎదుర్కొంటాను, నేను ఇక్కడే ఉంటాను, నా మొగుడు నాకు కావాలి, నా అత్తారిల్లు నాకు కావాలని
నా స్థానాన్ని నేను పోగొట్టుకోను అని నువ్వు ఎంత మొండికేసి కూర్చున్నా ప్రయోజనమే ఉండదు. నీ కళ్ళ ముందే నీ భర్త రాజేష్కి నా కూతురితో పెళ్ళవుతుంది. నీ కళ్ళ ముందే నా కూతుర్ని రాజేష్ గదిలోకి ఫస్ట్ నైట్కి పంపిస్తాను. నీ కళ్ళ ముందే నా కూతురు ప్రెగ్నెంట్ అవుతుంది. నీ కళ్ళ ముందే అది కొడుకునో కూతుర్నో కంటుంది. చాలు, గాలి మేడలు కట్టింది చాలు. మీరనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. భార్యాభర్తల్ని వెడగొట్టి భార్య ఉండగానే భర్తకి మరో పెళ్లి చేయాలనుకోవడం అంత ఈజీగా జరిగే తతంగం అనుకుంటున్నారా? అసలు మీరు ఏ జనరేషన్లో ఉన్నారు? అసలు ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని మాయ చేస్తున్నారు? మీ మాయ మాటలు ఆవేశంగా ఉన్న మా అత్తయ్య నమ్మొచ్చు. మొండిగా నిర్ణయం తీసుకుని కోడలింట్లో ఉండగానే తన కొడుక్కి ఇంకొక పెళ్లి చేయాలని మూర్ఖంగా ఆలోచించొచ్చు. మా అత్తయ్య అలా అన్మెచ్యూర్డ్గా ఆలోచించడానికి కారణం మీరిద్దరే. అమాయకుడైన నా భర్తని కీలుబొమ్మగా మార్చి ఏమీ మాట్లాడని పరిస్థితుల్లో తనని లాక్ చేసి డ్రామాలు ప్లే చేస్తుంది మీరు. నేను ఇంటి కోడళ్ళవుతానని, రాజేష్ నా మెడలో తాళి కడతాడని నేనెప్పుడూ ఊహించుకోలేదు, ఎప్పుడూ కలలు కనలేదు. కానీ మా ఇద్దరిని కలిపింది ఆ భగవంతుడు. పెళ్ళిళ్ళు పైవాడు నిర్ణయిస్తాడు. పుట్టుక చావే కాదు, ఎవరితో కలిసి జీవించాలనేది కూడా ఆ పైవాడే నిర్ణయిస్తాడు. నేను ఇంటి కోడలవ్వాలని భగవంతుడు నిర్ణయించాడు. రాజేష్ భార్యగా నేనే ఉండాలని నా నుదుటిన రాశాడు. భగవంతుడు రాసిన రాతని ఎవ్వరూ మార్చలేరు. కాదు కూడదు అని మీరు ఎదురెళ్ళి మాయ మాటలు చెప్పి మా అత్తయ్యని మోసం చేసినా నా మెడలో పవిత్రమైన తాళి ఉంది. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య కట్టిన తాళి ఉండగా అంత ఈజీగా భార్యాభర్తలు విడిపోతారనుకోవడం మీ మూర్ఖత్వం. నా భర్తకి నేనంటే ప్రాణం, నాకు నా భర్త అంటే ప్రాణం. మా భార్యాభర్తల్ని మీరు కాదు కదా మీ తల్లో జేజమ్మ దిగొచ్చినా వేరు చేయలేరు. మీరిలాంటి డైవోర్స్ పేపర్స్ ఎన్ని తీసుకొచ్చినా, దొంగ సంతకాలు ఎన్ని పెట్టించుకున్నా, మా అత్తయ్యకి ఎన్ని మాయ మాటలు చెప్పినా మా ఇద్దరిని వేరు చేయడం ఈ జన్మకి మీకు సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. అదిగో ఆవిడగారు వచ్చేశారు. ఏంటత్తయ్య ఇది? కోపం ఉంటే తిట్టొచ్చు, కొట్టొచ్చు, అంతేకాని రాజేష్కి ఇంకో పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? వదినా, మధ్యలో ఈవిడెవరు? అదేనమ్మా చెప్పాను కదా, వింధ్యకి తోక ఉంది అని చెప్పి. ఆవిడ స్నేహితురాలు సంధ్య అంటే ఏమిడే. ఈవిడ్ని చూసుకునే
వింధ్య ధైర్యంగా అలా ఉంటుంది. వింధ్యని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే కూడా వింధ్యని ఇంటికి తీసుకొచ్చి స్వీట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన మహాతల్లి ఈవిడేనమ్మా. ఓహో, హ, సంధ్య అంటే నువ్వేనా? రాజేష్కి పెళ్లి చేస్తుంటే వింధ్యకి లేని బాధ నీకెందుకు? చూడు, ఇది మా కుటుంబ సమస్య. అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడొచ్చి ఇలా ఇన్వాల్వ్ అవ్వద్దు. అత్తయ్య, మీరు ఎవరి మాటలో విని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వీళ్ళు మీరనుకున్నంత మంచివాళ్ళు కాదు. మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులో తప్పుంటే ఆ తప్పుని సరిదిద్దాలి కానీ ఇలా ఎంకరేజ్ చేయకూడదు. రాజేష్ చిన్న పిల్లవాడేం కాదు, వింధ్య కూడా చిన్న పిల్ల కాదు. లీగల్గా మీరు ఎంత దూరం వెళ్ళినా ఇది క్రైమే అవుతుంది తప్ప ఎప్పటికీ చెల్లుబాటు అవ్వదు. ఈ విషయంలో మీరు ముందుకు వెళ్తే చట్టరీత్యా మీరు నేరం చేసినట్టు అవుతుంది. దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఏంటి, ఎక్కడికొచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నేరం చేసినట్టు అవుతుందా? ఎలా అవుతుంది? అత్తయ్య, భార్యాభర్తల్ని విడదీసి భర్తకి మరో పెళ్లి చేస్తే అది నేరం కాకుండా ఏమవుతుంది? అసలు మనం ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నాం? చట్టాలేమీ ఒప్పుకోవు. ఇది అసలు కరెక్ట్ కాదత్తయ్యా. నా మాట వినండి. హలో, ఏంటి బెదిరిస్తున్నావు? చట్టాలంటున్నావేంటి? హ, ఈ చట్టాలను ఎలా తప్పించుకోవాలో మాకు బాగా తెలుసు. మేము కోర్టుకి దొరకం. నువ్వు ఏ సాక్ష్యాల్ని పట్టుకొని మమ్మల్ని కోర్టు బోన్లో నుంచోబెట్టాలనుకుంటున్నావో ఆ సాక్ష్యాల్ని సాధించడం తమరి వల్ల అస్సలు కాదు. చట్టబద్ధంగా మేము చేసేది ఇల్లీగలే కానీ చట్టానికి దొరకకుండా, ఏ కోర్టులకి ఏ పోలీసులకి దొరకకుండా నా అల్లుడికి మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్లి కూడా అవుతుంది. కట్టుకున్న భార్య ఇంట్లో ఉండగా వేరే అమ్మాయితో ఫస్ట్ నైట్ కూడా జరుగుతుంది. నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తావో లేదా ఏ కోర్టుకు వెళ్తావో ప్రయత్నించు. ఆధారాలతో మీరు ఫైట్ చేస్తే ఏ ఆధారం దొరకకుండా మేం ఫైట్ చేస్తాం. రాజేష్కి రేపే పెళ్లి చూపులు. అమ్మాయిని ఫైనల్ కూడా చేసేసాం. ఏం చేసి ఆపుతావో ఆపు. పో, ట్రై చెయ్యి. అత్తయ్య, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని మీరు తప్పు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు వింటే రేపు మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నా మాట వినండి. వింధ్య రాజేష్ గారిది పవిత్రమైన బంధం. రాజేష్ గారంటే వింధ్యకి, వింధ్య అంటే రాజేష్ గారికి ప్రాణం. అలాంటి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నించొద్దు. ఒకవేళ మీరు కాదు కూడదు అని విడగొట్టాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను. జరగనివ్వను అని చెప్పి పదే పదే చెప్తున్నావు కదా. జరిపిస్తాను అని నేనంటున్నాను. ఏం చేస్తావో చేసుకో, ఎలా ఆపుతావో ఆపుకో. లీగల్గా ఎంత దూరం వెడతావో వెళ్ళు. నా కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను. నా కొడుకు పక్కన వేరే అమ్మాయిని చూసి నీ స్నేహితురాలు ఏడ్చుకుంటూ ఈ ఇంట్లో ఉండలేక తనంతట తానే వెళ్ళిపోతుంది. కాదు కాదు, నువ్వే తనని తీసుకెళ్తావు. నీ స్నేహితురాలి జీవితాన్ని ఎలా కాపాడుకుంటావో ప్రయత్నించు.
అయ్యో నేనొచ్చిందే వింధ్యని రాజేష్ని విడగొట్టడానికి. నువ్వు ఎదురెళ్తుంది వాణికి కాదు, ఈ రాధికకి. ఈ సమస్యకి విరుగుడు రాజేష్కి పెళ్ళే. రాజేష్, అందరూ కింద భోజనానికి వచ్చారు, త్వరగా రారా. భోంచేసి పడుకో, రేపు ఉదయాన్నే నీకు పెళ్లి చూపులు. అమ్మ నీకు చెప్పుంటుంది కదా. నానా, నువ్వు కూడా అమ్మ వైపే ఉన్నావా? నా బాధని ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నాకు కట్టుకున్న భార్య ఉంది, ఒక కూతురుంది. ఇది చాలా అన్యాయం నాన్నా. ఇదే మాట మీ అమ్మతో చెప్తే మీ అమ్మ ఏం చేస్తుందో నీకు తెలుసు. నీకు వింధ్య అంటే ఎంత ప్రాణమో నాకు మీ అమ్మ అంటే అంతే ప్రాణంరా. మీ అమ్మ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించదు. ఇక వింధ్య రాజేష్లు కలిసి ఉండడం అనేది అసంభవంరా. మర్చిపోరా, ఇది బెదిరింపు కోసమో సరదా కోసమో కాదురా. వింధ్యని ఇక్కడి నుంచి పంపించకుండా మీ అమ్మ నిద్రపోదు. ఎక్కువగా ఆలోచించుకో, వచ్చి భోంచేసి పడుకో. మావయ్య, ఇన్నాళ్ళు నన్ను కోడలుగా కాదు కూతుర్లా అనుకున్నారు. నన్ను ఎంతో గౌరవించారు. నాకు ఏ సమస్య వచ్చినా మీరే చూసుకునేవారు. అత్తయ్య చేస్తుంది తప్పని తెలిసినా సరే తప్పని మీరు కూడా ఒక్క మాట మాట్లాడడం లేదు. ఏంటి మావయ్య ఇది? నేనే కాదమ్మా, అదుగో నువ్వంటే ప్రాణంగా ఉండి నిన్ను మర్చిపోలేక నీకు దూరమైపోతున్నానని నరకం అనుభవిస్తున్నా నా కొడుకు కూడా వాళ్ళమ్మకి ఎదురు చెప్పడు. మీ అత్తయ్య ఖచ్చితంగా నీ ప్లేస్లోకి మరొక అమ్మాయిని తీసుకొస్తుంది. ఏవండి, వింధ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? అమ్మ చూస్తే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళు. నేను కట్టుకున్న భార్యనండి. మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాల్సిన దాన్ని. మీ అమ్మకి భయపడి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ అమ్మలాగే నేను బెదిరిస్తే మీ అమ్మతో కూడా మాట్లాడకుండా ఉంటారా? ప్లీజ్ వింధ్య, ఇది డిస్కషన్ చేసే సమయం కాదు. నీకు చెప్పాల్సిందంతా చెప్పాను. మళ్ళీ ఎందుకు మొదటికి వస్తావు? దయచేసి అర్థం చేసుకో. నువ్వంటే నాకు ప్రాణం వింధ్య. నిన్ను వదులుకోవాలని లేదు, కానీ పరిస్థితులు వేరు. నిజంగా నేనంటే మీకు ప్రాణమైతే రేపు మీరు పెళ్లి చూపులకు వెళ్ళొద్దు. ఇన్నాళ్ళు మీరు నన్ను ప్రేమించింది నిజమైతే, మీరు కట్టిన తాళికి విలువ ఉందని మీరు అనుకుంటే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చూపులకు వెళ్ళొద్దు. జీవితం నాశనం అయ్యేది నా ఒక్కదాన్ని కాదండి, మీది కూడా. మీ జీవితంలోకి మరో అమ్మాయి రావడం అంటే నా మెడలో ఉరితాడు వేయడమే. రేపు ఏం జరిగినా
నా ప్రాణం పోతుందన్న విషయం మీకు తెలీదు. మీ అమ్మ మీ నాన్న దూరం అయిపోతారని మీరెంత భయపడుతున్నారో, అలాగే ఈ పెళ్లి జరిగితే నేను దూరం అయిపోతానని ఎందుకు ఆలోచించట్లేదు? ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మీరు పెళ్లి చూపులకు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్తే మీ అమ్మలాగే నేను కూడా ఏ పెట్రోలు డీజిల్ పోసుకుని మాడి మసైపోతాను. నిజంగా నేనంటే మీకు ప్రాణమైతే రేపు మీరు పెళ్లి చూపులకు వెళ్ళొద్దు. మీ జీవితంలోకి మరో అమ్మాయి రావడం అంటే నా మెడలో ఉరితాడు వేయడమే. ఒరే రాజేష్, రాజేష్, ఏంటా నువ్వింకా? అవతల పెళ్లి వాళ్ళకి కబురు చేశాను. దుర్ముహూర్తం రాకముందే పెళ్లి చూపులకి వెళ్ళాలని చెప్పాను కదా. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పద పద, ఆలస్యం అవుతుంది. అమ్మా, భయం వేస్తుందమ్మా. రాజేష్, నువ్వు మగాడివిరా, భయపడకూడదు. నీకు ఏ సమస్య వచ్చినా చూసుకోవడానికి నేనున్నాను కదా. నీకైతే ఏ ప్రాబ్లం రాదు, సరేనా? నువ్వు ఆలోచించేది ఆ వింధ్య గురించే కదా. సంధ్య వింధ్య ఏం చేసినా సరే ఈ పెళ్లి చూపులు ఆపలేరు, నీ పెళ్లిని ఆపలేరు. మనం మాత్రం లీగల్గా కూడా దొరకము, సరేనా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఆలోచిస్తోంది సంజయ్ గురించో లేక వింధ్య గురించో లేక లీగల్గానో ఏదో అవుతుందనో కాదమ్మా. నాకు కూతురుంది, నాకు భార్య ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వు వింధ్య మీద కోపంతో తెలియకుండానే నా జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ఒక్కసారి నా ప్లేస్లో నిలబడి ఆలోచించమ్మా. రాజేష్, నీకు భార్య కూతురు మాత్రమే కాదు, కన్న తండ్రి కన్న తల్లి కూడా ఉన్నారన్న సంగతి మర్చిపోకు. అయినా కూతురు కూతురు అంటావేంట్రా? అసలు ఆ కూతురు నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాదు కదా. సరే పోనీ ఆ బిడ్డను ఏ తల్లి కన్నదో ఏంటో, అన్యం పుణ్యం ఎరగదు. దానికి రాసుండి మన ఇంటికొచ్చింది. ఆ పాపకి మా అమ్మ పేరు పెట్టాను. నాకున్న కోపం పాప మీద కాదు, కానీ నీ భార్య నిన్ను మోసం చేసిందా లేదా? నీ భార్య మన కుటుంబాన్ని మోసం చేసిందా లేదా అన్నీ తెలిసి ఏంట్రా ఇది? రాజేష్, నువ్వు లీగల్గా కోర్టుకు వెళ్ళి నా భార్య నన్ను మోసం చేసింది, నాకు వారసత్వం లేకుండా చేసిందని ఫైట్ చేసైనా సరే వింధ్యకి విడాకులు ఇవ్వొచ్చు. అమ్మా, ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లికి ముందు జరగొచ్చు, లేక పెళ్లి తర్వాత కూడా జరగొచ్చు. అలా అని కట్టుకున్న భార్యని వదిలేస్తామా? అంటే కన్న తల్లిని చంపేద్దాం అనుకుంటున్నావా? చెప్పు, నీకలాంటి ఫీలింగ్ ఉంటే ముందే చెప్పేసేరా. బలవంతంగా నిన్ను పెళ్లిదాకా తీసుకెళ్ళి తాళి కడతావా లేదా అని చివరి క్షణం వరకు టెన్షన్ పడుతూ ఉండలేన్రా నేను. అమ్మా, అది కాదమ్మా. నాకు నువ్వు కావాలి, వింధ్య కూడా కావాలి. కానీ ఎవరికి న్యాయం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నా కొడుకు ఇంతగా మారిపోతాడని చెప్పి నేను అనుకోలేదురా. నేను కావాలి, వింధ్య కావాలి. నీ భార్య మన కుటుంబాన్ని మోసం చేసిందిరా. అయినా సరే ఇంకా నువ్వు వింధ్య గురించి ఆలోచిస్తున్నావంటే, నేను మీ నాన్న ఏమైపోయినా పర్వాలేదు, కాలి బూడిదైపోయినా పర్వాలేదని చెప్పి నువ్వు నిర్ణయించుకున్నావు కదా. అమ్మా, నా ఉద్దేశం అది కాదమ్మా. వద్దు, నాకు 2 మాటలు వద్దురా, ఒక్కటే ఒక్కటి కావాలి. అయినా ఇప్పుడు నేనేం బలవంతం చేయను, బాగా ఆలోచించుకో. అమ్మ కావాలా, వింధ్య కావాలా? నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండాలా, లేదా మేం కాలి బూడిదైపోవాలా? నిన్ను నేను మళ్ళీ ఒత్తిడి చెయ్యను. ఇదే మాట నేను పదే పదే నీతో చెప్పను. ఆలోచించుకో. నీకు వింధ్య కావాలి అనుకుంటే ఇంట్లో నుంచి బయటకు రాకు.
ఈ అమ్మ కావాలి, ఈ అమ్మ బతికుండాలి అనుకుంటే ఇంకొకసారి నువ్వు ఈ టాపిక్ మాట్లాడొద్దు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వచ్చేదాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. నీ నిర్ణయం మాకు ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా నీకు మా చివరి చూపు కూడా దక్కదన్న విషయం మర్చిపోకు. ఈ కట్టె కాలి బూడిదైనా మా బూడిద కూడా నీ చేతికి రాదన్న విషయం మర్చిపోకు. ఆలోచించుకో. నీకు పెళ్లి చూపులా లేక నా చావా? అమ్మా, వింధ్య, ఏమండి, మీరు మనసు మార్చుకున్నారు కదా? పెళ్లి చూపులకు వెళ్ళట్లేదు కదా? ఈ పెళ్లి చూపులు ఇవేవి వద్దండి. ఈ కోపాలు తాపాలు ఏవి శాశ్వతంగా ఉండవు. మీరు మీరు నా మెళ్ళో తాళి కట్టారండి. ఈ పవిత్రమైన తాళి నా మెళ్ళో ఉండగా నాకు మీరు అన్యాయం చేయరని తెలుసండి. నన్ను క్షమించు వింధ్య. క్షమించమంటున్నారేంటండి? ఎందుకు? నీకు నేను ఆల్రెడీ చెప్పాను, నేనొక అసమర్థున్నని. కట్టుకున్న భార్యకి, కన్న తల్లికి సమాధానం చెప్పలేక మధ్యలో నలిగిపోతున్న చేతకాని వాణ్ణి. అమ్మని వదులుకోలేక, నాన్నని వదులుకోలేక, నీకు న్యాయం చెయ్యలేక నలిగిపోతున్నాను. నీ మెడలో తాళి కట్టాను. నువ్వు నన్నే నమ్ముకుని వచ్చావు. నేనేంటో, నా పేరేంటో తెలుసుకోకుండా, ముందు వెనక ఆలోచించకుండా నీ స్నేహితురాలి కోసం పెళ్లి చేసుకొని నాతో కాపురం చేశావు. వచ్చిన దగ్గర నుంచి నేనే ప్రాణంగా బ్రతుకుతున్నా. అలాంటి నీకు నేను ఈరోజు అన్యాయం చేస్తున్నాను. అమ్మని, నాన్నని వదులుకోలేక, కట్టుకున్న భార్యని, కూతుర్ని వదులుకోవాల్సి వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి నాది. ఈ పెళ్లి చూపులు ఆగిపోతే బావుండని, మా అమ్మ మనసు మారితే బావుండని అందరికంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నీకు క్షమాపణ చెప్తున్నాను. ఏదైనా మిరాకిల్ జరిగి మనిద్దరం కలిసుంటే బావుండని రాత్రంతా దేవుణ్ణి వేడుకున్నాను. కానీ మా అమ్మని చూసిన తర్వాత ఆ నమ్మకం పోయింది. ఐఎమ్ వెరీ సారీ వింధ్య. ఐ లవ్ యూ వింధ్య. నన్ను క్షమించు.
నేను ఎవరికీ న్యాయం చెయ్యలేని అసమర్థుణ్ణి. కట్టుకున్న భార్య కూతురు ఉండి కూడా పెళ్లి చూపులు ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఏమండి ఏమండి ఏంటి సంధ్య ఇది? వింది అలా ఫోన్ చేసి ఏడుస్తుంటే నువ్వింకా మౌనంగా ఉంటావేంటి? అవతల రాజేష్ని తీసుకొని వాణి గారు పెళ్లి చూపులకు వెళ్ళిపోతున్నారు. పెళ్లి చూపులు అనేది మొదలైతే అది కాస్త పెళ్లి వరకు వెళ్తుంది. సంధ్య, ఒక్కసారి రాజేష్ గారి జీవితంలో మరో అమ్మాయి ఎంటర్ అయిందంటే మనం వింధ్య జీవితాన్ని కాపాడడం చాలా కష్టం. ఏమండి ఏమండి ఇదంతా ఇల్లీగల్ అండి. ఏ విధంగా చూసినా ఈ పెళ్లి నిలబడదు. చెయ్యడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నా చేసుకోవడానికి వాళ్ళకైనా ఉండాలి కదా. పరిస్థితుల ప్రభావం సంధ్య. వాళ్ళు ఏ పరిస్థితిలో పెళ్లికి ఓకే అన్నారో తెలీదు. ఒక మనిషిని మోసం చేయాలంటే ఈ రోజుల్లో పాపాలు పుణ్యాలు చూడరు. ఇంకా చెప్పాలంటే పిల్లలు పుట్టరన్న కారణం చూపించి విడాకులు ఇవ్వచ్చు అని ఈ మధ్య కోర్టులే తెలిపాయి. ఆ ఒక్క కారణంతో అయినా పెళ్లి దాకా వెళ్ళొచ్చు. వింది అదృష్టం కొద్దీ ముందుగా విడాకులకు వెళ్లకుండా పెళ్లి చేయాలని చూస్తుంది. ఈ పెళ్లిని ఏదో ఒక విధంగా ఆపకపోతే వాణి గారు, ఆవిడ పక్కనున్న మౌనిక, రాధికల పనులు ఆపడం మనకి చాలా కష్టం అవుతుంది. ఏం చేసైనా సరే నువ్వు ఈ పెళ్లి చూపులు ఆపు. ఏం చేసైనా సరే రాజేష్ గారి జీవితంలోకి మరో అమ్మాయిని రానివ్వకు. ఒకవేళ నీ ప్రయత్నం విఫలమైతే, ఈరోజు పెళ్లి చూపులు సక్సెస్ అయితే వింధ్యకే కాదు, వింధ్య కడుపున పుట్టిన ఆ పసిపాపకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. నువ్వు ఇప్పుడు కాపాడాల్సింది వింధ్యని మాత్రమే కాదు, వింధ్య కడుపున పుట్టిన ఆ బిడ్డని కూడా. ఆలోచించు సంధ్య. వింధ్య కడుపున పుట్టిన బిడ్డ కాదండి, నా కడుపున పుట్టిన మన బిడ్డ. ఇప్పుడు నేను కాపాడాల్సింది నా స్నేహితురాల్ని మాత్రమే కాదు, మన కన్న బిడ్డని కూడా. నా కన్న బిడ్డకి స్నేహితురాలకి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. నా బిడ్డకి అమ్ముండాలి, నాన్నుండాలి, అది సంతోషంగా ఉండాలి. నేను చేసిన త్యాగాన్ని వృధా కానివ్వను. మమ్మీ, అమ్మీ, నా సారీ ఎలా ఉంది? ముందు నా సారీ ఎలా ఉందో చూడు. సూపర్ మమ్మీ. నీ సారీ కూడా సూపర్ గా ఉంది. ఏది మనిద్దరం కలిపి సెల్ఫీ తీసుకుందాం. మమ్మీ, నా వైపు బాగా రావట్లేదు, నువ్వైతే. సరే. అబ్బా, నా వైపు కూడా సరిగ్గా రావట్లేదు. సన్నీ, ఇలా రా. ఈ గాడిదలేంటి మనల్ని పిలుస్తున్నాయి? మా ఇద్దరిని ఒక ఫోటో తీరా. అవునరా సన్నీ, మేమిద్దరం ఒకే ఫ్రేమ్లో ఎలా ఉన్నావు? తల్లి కూతుర్లా ఉన్నామా లేదా అక్క చెల్లెల్లా ఉన్నామా? గాడిద కంచర్ గాడిదల్లా ఉన్నారు. రే సన్నీ, లేకపోతే ఏంటండి, పెళ్ళి ఒకరిది సోకొకరిది. పెళ్లి చూపులు రాజేష్కి అయితే మీ హడావిడేంటో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ డొంగ తిరుగుడు ఎందుకు? ఏదో ఒకటి మేనేజ్ చేసి మీ కూతురుని పెళ్లి కూతురుగా పెట్టేయచ్చు కదా. మళ్ళీ డ్రామా అంతా ఎందుకో? పిచ్చి సన్నీ, ఏం చేసినా అతికినట్టుండాలరా, గతికినట్టు ఉండకూడదు.
కొంపలు కూల్చినా చాలా పద్ధతిగా కూల్చాలి. చేసేదే పనికి మాలిన పనులు, మళ్ళీ దానికో పద్ధతి కూడానా? మీరు వెళ్ళేదే పెళ్లి చూపులు చెడగొట్టడానికి. అవి అవుతాయా పాడా? దీనికే ఇంత సోకులు సింగారాలు అవసరమా? ఒరే, పెళ్లి చూపులు చెడగొడతామని నీకెవర్రా చెప్పింది? ఆహా. మేము చూపుల్లో చెడగొట్టాం, పెళ్ళే చెడగొట్టేస్తాం. ఆ?